గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి భారీగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి ఆ జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, అంగన్వాడీ సహాయకురాలి పోస్టుకు అంటే ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, మరియు వయసు ఎంత ఉండాలి, అదేవిధంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత చూసి వెళ్లిపోకండి. మీకు నచ్చితే మాత్రము అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం అనేది వస్తుంది. ఆ సమాచారాన్ని మీకు వెంటనే తెలియజేస్తాను. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పోస్టుల వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ భారీ నోటిఫికేషన్ అని మీకు తెలియజేశాను. భారీ నోటిఫికేషన్ అంటే ఈ కడప జిల్లాలో టోటల్ గా అంగన్వాడీ టీచర్ పోస్టులను 30 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సహాయకురాలి పోస్టులను ఆయా పోస్టులను 141 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ గా 171 అంగన్వాడీ ఉద్యోగాలను ఈ జిల్లాలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందు వయసు ఎంత ఉండాలి, ఆయా పోస్టులకు కానివ్వండి టీచర్ పోస్టులకు కానివ్వండి ఎంత వయసు ఉండాలి అంటే 1/7/2026 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 35 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. ఈ వయసు వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం నిర్ణయించారు అంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకైనా గానీ సహాయకురాలి పోస్టులకైనా గానీ ఆయా పోస్టులకైనా గానీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఈ 2 కేటగిరీల పోస్టులకు ఒకే విద్యార్హతను 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎక్కడ ఖాళీ ఉంటే ఏ గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వివాహిత మహిళ అయి ఉండాలి. ఇక రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి. బీసీ రిజర్వేషన్ కానివ్వండి, ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, ఎస్టీ రిజర్వేషన్ కానివ్వండి, ఈ రిజర్వేషన్ల ప్రకారము ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రిజర్వేషన్లలో డిజబిలిటీ రిజర్వేషన్ ను వికలాంగుల రిజర్వేషన్ లో మార్పులను తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ వికలాంగుల రిజర్వేషన్ లో ముందు వరుసలో ఉన్నటువంటి అందులకు కానివ్వండి, తక్కువ చూపు కలిగినటువంటి వారికి కానివ్వండి, బధిరులకు కానివ్వండి, ఇక తర్వాత ఆటిజం కలిగినటువంటి వారికి కానివ్వండి, మేధో వైకల్యం కలిగినటువంటి వారికి కానివ్వండి, మల్టిపుల్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి కానివ్వండి, ఈ కేటగిరీల వారికి ఈ పోస్టులలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. వీరిని మినహాయించడం అనేది జరిగింది. అయితే ఎవరికి ఈ డిజబిలిటీలో అవకాశం ఉంటుంది, వికలాంగులలో ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి దివ్యాంగులు, శారీరక వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారాన్ని కల్పించడం అనేది జరిగింది. ఈ లోకోమోటర్ డిజబిలిటీలో కూడా మైనర్ డిజబిలిటీ కలిగినటువంటి వ్యక్తులు అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% గాని 50% గాని 60% గాని ఈ విధంగా వైకల్యం కలిగినటువంటి వారికి, తక్కువ వైకల్యం కలిగినటువంటి వారికి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. 100కు 100%, 90%, 80% వైకల్యం ఉన్నటువంటి వారికి అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వారు అంగన్వాడీ విధులు నిర్వర్తించే క్రమంలో కొద్దిగా ఇబ్బంది పడతారు అని చెప్పేసి తక్కువ వైకల్యం ఉన్నటువంటి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి మాత్రమే అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఇది వికలాంగులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ నెల అంటే ఏప్రిల్ 13వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ క్లస్టర్ సిడిపిఓ కార్యాలయంలో ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఏప్రిల్ 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలను ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఇక్కడ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడం అనేది జరుగుతుంది.
అంటే దరఖాస్తులు స్వీకరించినటువంటి ఒక 10 రోజుల్లోపు ఇంటర్వ్యూలు నిర్వహించి అంగన్వాడీ పోస్టులకు ఇక్కడ సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. వారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది అంటే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో వితంతు మహిళలు దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. వితంతు మహిళల్లో కూడా మైనర్ చిల్డ్రన్స్ 14 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి వితంతువులకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. వికలాంగులు దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వితంతువులకు చిన్న పిల్లలున్న వితంతువులకు ఇక్కడ మైనర్ డిజబిలిటీ కలిగినటువంటి ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులకు ఎక్కువ అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వము కొన్ని పారామీటర్స్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ పారామీటర్స్ గురించి అంటే టోటల్ గా ఈ అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్నది మీకు వచ్చే వీడియోలో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.